मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। SIR अमल में अवाम की रहनुमाई के लिए खुसूसी कैंप का इनेकाद काबिल सताइश है। निर्मला जग्गारेड्डी संगारेड्डी शहर के वार्ड नंबर 24 और 26 में म्युनिसिपल वाइस चेयरमैन शफी हाफिज की निगरानी में SIR अमल के सिलसिले में अवाम की सहूलत और रहनुमाई के लिए 2 रोजा खुसूसी कैंप का इनेकाद किया गया। इस कैंप में 1500 से जायद वोटरों की मैपिंग का अमल कामयाबी के साथ मुकम्मिल किया गया। TGIIC की चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने कैंप का दौरा किया और मैपिंग का अमल मुकम्मिल करने वाली खवातीन को फॉर्म तकसीम किए। इस मौके पर निर्मला जग्गारेड्डी ने कहा कि SIR अमल और वोटर मैपिंग के तरीके कार से नावाकिफ अवाम की मदद के लिए इस नौइयत का खुसूसी कैंप मुनक़िद करना निहायत काबिल तारीफ इक़दाम है। इन्होंने कहा कि म्युनिसिपल वाइस चेयरमैन शफी हाफिज ने पहले भी SIR से मुतालिक तरबियती कैंप मुनक़िद किया था और अब दूसरी मर्तबा भी रजिस्ट्रेशन के अमल में बड़ी तादाद में नौजवानों को शामिल करके अवामी खिदमत की बेहतरीन मिसाल कायम की है, जिस पर वो मुबारकबाद के मुस्तहिक हैं। इस प्रोग्राम में BLOs के अलावा मोहम्मद खुतबुद्दीन, शेख रफी, साबिका काउंसलर ख्वाजा, जहीर, अज्जू, आबिद, हुज़ैफा, जाहिद, अड्डू, इफ्तिखार, रऊफ और दीगर मौजूद अफराद शरीक थे। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। 26వ వార్డులో ఈరోజు ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ గారికి, అలాగే కుతుబ్ గారికి, మిగతా పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న BLO అధికారికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈ కార్యక్రమం అందరికీ కూడా తెలుసు, సంగారెడ్డి పట్టణంలో ఆటోలు పెట్టి మోగిస్తున్నారు। ఈ కార్యక్రమం అందరు కూడా వినాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును పోగొట్టుకోకుండా ఓటు నమోదు కార్యక్రమం చేసుకోవాలని। ఈ నమోదు అనేది మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 8వసారి, 20 ఏళ్ళకు ఒకసారి, ఇది కొత్త కాదు, భయపడే అవసరం లేదు। మన ఓటు మనం కాపాడుకోవాలి। మన ఓటు లిస్టు వచ్చే వరకు మనం దాని వెంబడి రాయించుకోవాలి। ఏదైనా డౌట్ ఉంటే BLO ఉంటారు, BLA ఉంటారు, అధికారులు ఉంటారు, మనకు మరి కౌన్సిలర్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు। కాబట్టి ఏదున్నా ఓటు నమోదు చేసుకునే దాంట్లో ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి। 18 ఏళ్ళ నుంచి ఎవరైతే నిండి ఉంటారో వాళ్ళందరూ వేసుకోవాలి। ఏం లేదు, ఇంత పెద్దగా భయపడి అయ్యో వస్తుందో రాదనేది అవసరమే లేదు। 2002లో వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తాతది, వాళ్ళ తాతమ్మది ఎవరిదున్నా వాళ్ళని బట్టి ఇప్పుడు కొత్తగా ఓటు చేసుకున్న వాళ్ళు కానివ్వండి, 2002 నుంచి ఓటు వేయని వాళ్ళు ఎవరున్నా వాళ్ళ అమ్మ నాన్న చూసి వీళ్ళది కూడా ఓటు హక్కు వచ్చే విధంగా ఫామ్లో నింపడం జరుగుతుంది। కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి। ఇప్పుడు పైసలు పోతే పైసలు ఇస్తారు, ఎవరన్నా అడిగితే ఎవరన్నా ఇస్తారు, అప్పని ఇస్తారు, కానీ ఓటు పోతే ఎవరు ఇస్తారు? ఓటు పోతే ఎవరు ఇయ్యరు। ఇప్పుడు ఓటు చేయకపోతే మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఓటు చేసే ప్రక్రియ ఉండదు। ఓటు లేకపోతే ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోరు। మళ్ళీ BLO దగ్గరకు పోయి, BLA 2 దగ్గరకు పోయి వాళ్ళం మళ్ళీ ప్రాసెస్ ఏమన్నా ఉంటే చేయించుకోవాలి తప్ప ఓటు రాకపోతే మాత్రం చాలా కష్టం। వాళ్ళ చుట్టూ ఇప్పుడు మన చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు, ఈజీ ఇప్పుడు మనం చేసుకోవచ్చు। ఓటు లిస్టులో రాకుండా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది। ఇంకా కూడా మనకు టైం ఉంది, ఈ నెల 24వ తారీఖు వరకు టైం ఉంది। మీరందరూ కూడా ఈ సమయాన్ని వృధా చేయకుండా మరి ఒకరోజు టైం ఇస్తే చాలు, మీ ఇంటికి వాళ్ళు వస్తారు। లేకపోతే ఇట్లా క్యాంప్ వేసి, ఇప్పుడు ఇక్కడ వైస్ చైర్మన్ షఫీ గారు ఇక్కడ 2 రోజులు క్యాంప్ పెట్టారు, చాలా బాగుంది, అందరికీ ఈజీగా ఉంటుంది। ఎందుకంటే వీళ్ళు అధికారులు కానీ BLO, BLA 2 కానీ అధికారులు ఇళ్ళకి వస్తే ఇళ్ళల్లో ఉండరు, కాబట్టి వాళ్ళకు ఇబ్బంది, మీకు ఇబ్బంది। కాబట్టి మీ ఓటు పోతుందని భయం ఒకటి, మరి ఓటు చేపియకపోతే మరి వాళ్ళకు కూడా బాధ ఉంటుంది। దీన్ని సమన్వయం చేసుకునడానికి ఈ 2 రోజుల క్యాంప్ పెట్టిన వైస్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా చేస్తూ ముందుకెళ్తున్నాం। కాబట్టి మన
మనకున్న హక్కుని, ఇది మన జన్మ హక్కు, ఇది ఎవ్వరు కొనేంత విలువ ఎవ్వరికి ఉంటుందా? ఓటు అంటేనే దానికి విలువ లేదు, అంతులేనంత శక్తి ఉంటుంది. ఎంత ఇది ఉన్నవాన్ని మరి దింపే అధికారము ఓటుతోనే ఉంటుంది. మనకి ఇచ్చిన ఈ దాన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 24 और 36 वार्ड में SIR यानी जो लोगों को फॉर्म भरने में दुश्वारी हो रही थी, उनकी आसानी के लिए, उनकी सहूलत के लिए और लोगों में शऊर लाने के लिए 2 दिन का कैंप रखा गया था फॉर्म फिलअप करने का। और गवर्नमेंट के BLOs भी थे और हमारे जगदरजी साहब की तरफ से जो BLS लगाए गए वो लोग भी थे और तमाम पार्टी कार्यकर्ता भी यहाँ पर मौजूद थे। हमारे ख्वाजा भाई काउंसलर, उनकी टीम और खुतब भाई की पूरी टीम यहाँ पर मौजूद रहकर लोगों की रहनुमाई करते हुए फॉर्म फिलअप करवाए हैं। मैं तमाम लोगों का तहे दिल से शुक्रिया अदा करता हूँ और साथ ही साथ निर्मला मैडम साहिबा का भी तहे दिल से शुक्रिया अदा करता हूँ, जो संगारेड्डी कॉन्स्टिट्यूंसी मुस्तकिल फिरते हुए लोगों के अंदर SIR के लिए शऊर पैदा कर रहे हैं और लोगों का जो वोट का हक़ है वो वोट के हक़ को मैपिंग कराने की तरजीह दे रहे हैं। मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। और जितने भी लोग फॉर्म करीब 1000-1200 लोग यहाँ पर फॉर्म भर चुके हैं और जो भी लोग फॉर्म नहीं भरे हैं वो लोग परेशान होने की ज़रूरत नहीं है। अभी 20 दिन बाकी है, 24 जुलाई तक अपन को टाइम बाकी है। हमारे BLOs मैडम साहिबा जो मुस्तकिल खिदमत में लगे हुए हैं वो लोग आपके घर आएंगे, वो लोग भी फॉर्म